ఈరోజైతే వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇవి పచ్చడైనా తీసుకోవచ్చు, కూరైనా తీసుకోవచ్చు. చూడండి, ఇవి మార్కెట్లో తెచ్చుకున్న వంకాయలో ఒక కాయ పెట్టుకొని వాటి విత్తనాలు వేసి పండించుకున్నాను అనమాట. మనం అన్నీ కొనాలని ఏం లేదు. మనకి ఇష్టమైన కూరగాయలు ఓ పావు కిలో తెచ్చుకొని అందులో మనం ఒకటి పెట్టుకున్నాం అంటే మనకు ఒకటి గింజలు వచ్చేస్తాయి విత్తనాలు. ఈ 3 కాయలు వచ్చాయి ఈరోజు. అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ వర్షాలకి ఇంకా బాగా వస్తాయి. కానీ మెయిన్ అంటే వంకాయ చెట్లకు ఈ మిల్లీ బగ్స్ చాలా వస్తాయి. దీనికి వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు పేస్ట్ వాటర్లో కలిపి ఇస్తే పోతాయండి. లేకపోతే వేప నూనె కూడా పోవట్లేదు అవి. ఈ వెల్లుల్లి రసం మిక్సీ పట్టి కచ్చాపచ్చగా అందులో వేయచ్చు మళ్ళీ వేప నూనె. దానికి మాత్రం బాగా పోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్ అండి. బాగున్నారు అందరూ? ఈరోజు ఉదయాన్నే గార్డెన్లోకి రాగానే మనకి గార్లిక్ వైన్ చిన్న డబ్బాలోనే తెచ్చినప్పుడు కొంచెం ఫ్లవర్ వచ్చింది. అప్పుడు వీడియో చేసినాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చింది. అది కటింగ్ చేశాను అనమాట, కొమ్మలు వస్తాయి అనుకుని. ఆ చక్కగా పూలు కూడా అంతే వచ్చాయి. చూడండి ఎక్కువ వచ్చాయి. అంత చిన్న డబ్బాలో ఉంది. పెద్దగా పెంచుకోకపోయినా మనకు షో కోసం బాగా మీడియం సైజు అంటే 50 రూపాయల టబ్బులు అలాంటి వాటిల్లో పెట్టుకుంటే కదా చక్కగా మనకి చూడంగానే ఎంత బాగా మనసుకు చాలా బాగా అనిపిస్తుంది కదా పూలను. మనకి ఈ పూలు దగ్గర దగ్గర వారం వరకు 4 రోజుల వరకు ఉంటాయండి. ఇవి ఎంత చక్కగా ఉన్నాయో. గార్డెన్లో ఇలాంటి రకరకాల పూల చెట్లలో మన ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట. అంత బాగుంది ఇది. చక్కగా ఉన్నాయి. ఓ బాబు, ఎన్ని పువ్వులు వచ్చాయో.